వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సన్పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం నర్సనపేట మండలంలో 14 గ్రామాల్లో 12,50,00,000 రూపాయలతో రోడ్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి కొళాయిలు, విలేజ్ క్లినిక్లు ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా కిల్లాం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 25.40 లక్షలతో ఇంటింటికి కొళాయి పథకాన్ని ప్రారంభించారు. లుకలాం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 60.40 లక్షలతో ఇంటింటికి కొళాయి పథకానికి శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,86,00,000లతో నాడు నేడు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. 20.50 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆర్ఎంవి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన్ దాల్నాయుడు, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం తండేవలసలో ఎన్నికల నియమావళి అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గల హెడ్ కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ వరకు అధికారులకు ఆదివారం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎన్నికలలో నిర్వర్తించు విధులు, ఎన్నికల నియమావళి అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఆదివారం శ్రీకాకుళం, సోమవారం టెక్కలి, మంగళవారం కాశీబుగ్గట్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ముందు మరియు ఎన్నికల తర్వాత అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారి పట్ల కేసులు నమోదు చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అధికారులకు అవగాహన కల్పించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వహించడంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించి పరిస్థితులను అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గత ఎన్నికలు జరిగినప్పటి కేసులను పరిగణలోకి తీసుకుని అటువంటి కేసులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది ఇతర విభాగాల సిబ్బందితో కలిసి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. అక్రమ రవాణాను జరిగే మద్యం, నగదుపై దృష్టి కేంద్రీకరించి ప్రాపర్టీ స్వాధీనంలో నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వైశృతి, డిపిటిసి డీఎస్పీ విజయ్ కుమార్, శ్రీకాకుళం రూరల్ సిఐ ఎల్ సన్యాసినాయుడు, డిపిటిసి నిర్మల తదితరులు పాల్గొన్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ను ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ధర్మాన కృష్ణదాస్
పోలాకి మండలం మబగాం గ్రామంలో 1,25,00,000 రూపాయలతో ఏర్పాటు చేస్తున్న అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ధర్మాన లక్ష్మణదాస్, ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామం నందు బుడుమూరు యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక లాంటి వారని, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకాన్ని పఠించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి ఇదో మంచి అవకాశమని పేర్కొన్నారు. యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి జ్ఞానాన్ని సంపాదించి మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఆదివారం జిల్లా మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జిల్లాలో ఉన్న అన్ని యూనియన్ ప్రెసిడెంట్లు మరియు వారి కార్యవర్గం ఒక తాటిపైకి రావడమని అన్నారు. అన్ని యూనియన్లు సమ్మతంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 15 యూనియన్ల మద్దతు ఉన్న తనే జాయింట్ యాక్షన్ కమిటీ అనౌన్స్ చేయలేదు అంటే ఇంకా జిల్లాలో మిగిలి ఉన్న 3 లేదా 4 యూనియన్లు కలియాల్సి ఉంది కాబట్టి అనౌన్స్ చేయలేదని తెలియజేశారు. అయితే జాయింట్ యాక్షన్ కమిటీ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ల గురించి ఆయన మాట్లాడుతూ ఇది తప్పకుండా 100% తప్పుడు పద్ధతి ప్రకారం చేస్తున్నారని, అందరూ వక్తలు మరియు మండల యూనియన్ల నుంచి వచ్చిన డిఈఎఫ్ జాయింట్ సెక్రటరీలు కూడా ఇది పదవీకాంక్షేనని నొక్కి ఒక్కానించారు. చివరిగా కలిసి ఉంటే కలదు సుఖం, అంతేగాని ఎవరి స్వార్థం గురించి వాళ్లు మాజీ సైనికుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. సభలో అందరూ మాజీ సైనికుల మధ్య పోటీ ఉండాలి, అది దేనికి, ఒకరికొకరు సహాయం చేసుకుని ఉండడానికని వివరణ ఇచ్చారు. గ్రూపులు ఉండాలి, అందరి సమస్యలు తమ వంతుగా తీర్చడానికని, అది సర్వింగ్ సోల్జర్ అయినా మాజీ సైనికుడైనా వారు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ సైనికులను, ప్రభుత్వ అధికారులను మరియు రాజకీయ నాయకులను కలిసి తమకు రావాల్సిన వెల్ఫేర్ విషయాలను విన్నవించుకుని అవి సాధించే దిశగా అడుగులు వేయాలి, అంతేకాని మనలో మనం విమర్శించుకోవటం కాదని సలహా ఇచ్చారు. ప్రెసిడెంట్ ఎన్నికలకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ టైం పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి ఏమని అనుకున్నాం, అటు ఇటు అవుతుంది. ఒక్క 5 మినిట్స్ ఓపిక పడితే కంప్లీట్ చేస్తాను. మనం అనుకుంది ఏంటి, ఏం చేయాలనుకున్న విషయం మీకు తెలియాలి. అందు గురించి ఈ విషయం 28 జనవరి 2024 సార్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, డిఎఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్మించాలని చెప్పి. ఆ రోజు మొన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలోని మన ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్నాము. అందులోని మనకి 15 యూనియన్లు సపోర్ట్ ఉన్నది. ఆ 15 యూనియన్లతో ప్రెసిడెంట్లతో మాట్లాడి అక్కడి నుంచి జాయింట్ సెక్రటరీగా మనం తీసుకున్నాం. మనం జాయింట్ సెక్రటరీ ఎందుకు తీసుకున్నాం, రీజన్ మీకు తెలియాలి. ఎందుకు తీసుకున్నామంటే అందరూ భాగస్వాములు కావాలి. ఏ అభివృద్ధి అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే ఒకరికొకరు పంచుకోవాలి, ఒకరికొకరు సహాయం కావాలనే ఉద్దేశంతో మనందరినీ కలిపామండి. ఇందులోని మిగతా కొన్ని యూనియన్లు రాలేదు. మేము మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అన్నారు మాకు చెప్పలేదని, ఎందుకంటే జనాలకి మభ్య పెట్టడానికి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. మేము ప్రతి ఒక్క యూనియన్ కూడాను 4 నవంబర్ 2023 సార్ లెటర్ పంపారు సార్. మన యూనియన్ చేస్తున్న కార్యక్రమాలు ఇవి, చేయబోయే కార్యక్రమాలు ఇవి. మీరు మీ యొక్క యూనియన్ తో మాట్లాడి మీరు రండి మాట్లాడదాం, మనం కలిసి ముందుకెళ్దాం అని చెప్పి మా చైర్మన్ గారి తరగతి సలహా మేరకు ఒక లెటర్ తయారు చేసి ప్రతి ఒక్కరికి పంపించడం జరిగింది సార్. ప్రతి ఒక్క యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడటం జరిగింది. కొంతమంది యూనియన్లు వాళ్ళ యొక్క దీనికి వాళ్ళు రాలేదు, వాళ్ళ యొక్క ప్రాబ్లం వాళ్ళకున్నది. బట్ నేను ఎందుకు చెప్తానంటే మనం అందరినీ కలుపుకుపోయే తనమే గానీ విడదీసి విడగొట్టి పాలించే రకం కదా సార్. ఇది మీరు ఇంత ముందు కూడా చూసుంటారు, ఎన్నికలు జరిగే ఈ ప్రెసిడెంట్లు సంథింగ్. బట్ ఈసారి కార్యక్రమం ఎలా చేస్తామంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది మాకు ముందుగానే ప్రతి ప్రెసిడెంట్ తీసుకొచ్చేసారు సార్, లిస్ట్ ఇచ్చేసారు. మెంబర్షిప్ కూడా ఆపాము. ఎందుకు ఆపామంటే ఆ క్లారిటీ గురించే. లిస్ట్ తీసుకొచ్చి సీల్డ్ కవర్ లోని ఎలక్షన్ కమిటీ మధ్య ఉంచారు సార్. లిస్ట్ ఇచ్చే విధంగా ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ప్రింట్అవుట్లు తీసేయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు అంతే. అంతేగాని అది టైప్ చేసిస్తే మీకు క్లారిటీ ఉండేది. బట్ మనకి ఆ లిస్ట్ ప్రకారమే వచ్చిన లిస్ట్ ప్రకారం 2425 మంది మెంబర్స్ ఉన్నారు సార్. ఈ జాయింట్ సెక్టర్ మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఎక్కడైనా ఏదైనా క్యాజువాలిటీ జరిగినప్పుడు మనం శ్రీకాకుళం నుంచి వెళ్ళాం, లైక్ పలాస ఏ మారుకుందాం, పాతపట్టు మారుకుందాం అంటే మన ఈ జాయింట్ సెక్రటరీ ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్లి ఫైనల్ రిచువల్స్ చాలా గౌరవప్రదంగా చేయగలుగుతాం సార్. అది మెయిన్ ఉద్దేశం సార్. అలాగే ఆ యూనియన్ ఏదైనా తీర్చలేని సమస్యలు ఉంటే మన జిల్లా యూనియన్ ద్వారా మన పెద్దల దగ్గరికి వెళ్ళడం కానీ ఎక్కడికైనా వెళ్ళి దాన్ని తీర్చగలుగుతాం. ఇదొక
టాపిక్స్ మెయిన్ ఈ జాయింట్స్ తీసుకోవడం మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే మన ఏ యూనియన్ తలక హక్కులు మనం తీర్చడం లేదు సార్. వాళ్ళ తలక ఎందుకంటే వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళ యూనియన్ వాళ్ళు నడిపించుకుంటూ మన యూనియన్ తో పాటు అనుబంధంగా ఉంటారు సార్. ఇది ఎందుకు అనుబంధం అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లాలో మాజీ సైనికుల సమైక్య చైర్మన్, గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్లు కృష్ణారావు, ఎస్ఎల్ రావు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి దేవస్థానంలో శ్రీ త్రినాథ భజన బృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ధర్మపదంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా బాదుర్లపేట గ్రామ వాస్తవ్యులు త్రినాథ భజన బృందం వారిచే భక్తి పాటల భజన కార్యక్రమం నిర్వహించారని, ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.